కానీ ఎక్కువ కాలం బ్రతికిన జ్ఞానంతో ఆనందంగా బ్రతకడం గొప్ప. నువ్వు అలా బ్రతుకుతున్నావు, దేనివల్ల బ్రతుకుతున్నావు అంటే అప్పుడు చెప్తున్నాడు మార్కండేయుడు, ఆ ఈశ్వరుడు మృత్యుంజయుడు. ఇంత ఇంట్రడక్షన్ దీనికోసం ఇచ్చామండి ఇక్కడ. మృత్యుంజయుడు అసలు అజ్ఞానమే మృత్యువు, ఆ మృత్యువును పోగొడతాడైనా. కానీ ఆశ్రయించడం వల్ల నాకు దీర్ఘాయుష్షు ఇచ్చాడు కాదన్ను, కానీ అసలు అమృతమేదో అది నాకు ఇచ్చాడు. మృత్యువైన అజ్ఞానాన్ని పోగొట్టాడు. ఎలాగో అంటే ఆ మృత్యుంజయుణ్ణి నేను జ్ఞానార్థనే కొలుచుకున్నాను, అప్పుడు ఆయన దక్షిణామూర్తి రూపంలో నన్ను అనుగ్రహించాడు అన్నాడు ఇక్కడ. దక్షిణామూర్తి ఏన అపరోక్షో భవతి అని చెప్తాడు ఇక్కడ. దేనివల్ల దక్షిణామూర్తి అపరోక్షమయ్యాడో, అపరోక్షం అనేది అద్భుతమైన వేదాంతిక టర్మ్. మీకు అపరోక్షం అంటే అర్థం తెలుసా? పరోక్షం అంటే తెలుసు కదండి, ఇంకా అంత మర్చిపోలేదు భాషని. పరోక్షం అంటే ఒక వస్తువు ఎదురుగా లేకపోతే పరోక్షం, ఎదురుగా ఉంటే